శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నచికేతుడు ఒకటే ప్రశ్న అడిగాడు, ఉన్నాడా లేడా? నాకు ఏదో ఒక జవాబు చెప్పు, ఉంటే ఉన్నాడని లేకపోతే లేడని. అది నచికేతుడు పెట్టిన పరీక్ష యమధర్మరాజుకి. ఆయన ఏమన్నాడు? ఉన్నాడు. ఇంకా ఇక నచికేతుడు ఆయన ఇది ఏమిటి అంటే, ఆయన యమధర్మరాజు చెప్పింది జాగ్రత్తగా విని దాన్ని ఆకలింపు చేసుకోవటమే. అది మనలాంటి సాధకులకి ఉపదేశం అన్నమాట. ఉన్నాడు అని చెప్పి ఆ ఉన్నటువంటి యొక్క ఆ తత్వం ఏది దాన్ని చక్కగా వివరించి, అదే పరమాత్మ తత్వం, నిజానికి అదే ఉన్నది, ఇదంతా లేదు, నువ్వు ఉన్నదనుకుంటున్నదంతా లేదు, నువ్వు లేడనుకుంటున్నది ఉన్నది, అదే ఉంది, ఇదంతా లేనిదాంతో సమానమే అని చెప్పి ఆ ఉన్నదాని అన్ని వర్ణించి చెప్పాడు. అది ఎక్కడ ఉందో చెప్పాడు, ఎలా ఉందో చెప్పాడు, అది నువ్వు తెలుసుకోలేకపోవటానికి ప్రతిబంధకాలు ఏమిటో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వల్లిలో 2వ అధ్యాయంలో 2వ వల్లిలో ఏం చెప్తున్నారంటే, దాన్ని నువ్వు ఎలా గుర్తించాలో ఎలా తెలుసుకోవాలో చెప్తున్నారు. నచికేతుడు అడిగింది ఒకే ఒక్క ప్రశ్న, చిన్న ప్రశ్న, ఉన్నాడా లేదా? ఉన్నాడని జవాబు. దాన్ని నిరూపించడానికి కఠోపనిషత్తు అద్భుతమైన ప్రణాళిక. ఇటువంటి ప్రణాళిక లోకంలో ఏ గ్రంథంలోనూ ఉండదు. అంత స్పష్టమైనటువంటి చక్కటి పద్ధతి కఠోపనిషత్తు. ఇదంతా దేనికి? అదిగో చెప్పాడే, ఆ ఉన్నాడా లేడా అనే దాంట్లో ఉన్నాడనే విషయాన్ని నిరూపించి చెప్పటానికే. అది మనం ఆ విధంగానే తెలుసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనలో ఇంకా ఏమైనా అనుమానాలు వస్తాయేమో అని ఒక్కొక్క అనుమానాన్ని ముందు ఊహించి దానికి జవాబులు చెప్తున్నది ఉపనిషత్తు. ఇప్పుడు ఏమంటున్నది? పురమేకాదశద్వారం అజస్యావక్రచేతసః అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే. ఈ మాట, ఇది అద్భుతమైన మాట అని చెప్తారు పెద్దలు. విముక్తశ్చ విముచ్యతే. ఈ ముక్తి రెండు దశలు చెప్తారు పెద్దలు. ఒకటి జీవన్ముక్తి, రెండవది విదేహముక్తి. జీవన్ముక్తి అంటే ఆ ముక్తి, ఆ మోక్షం, ఆ విడివడిపోవటం. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమాం మారుతాత్. ఋతం నుంచి కాదు, ఈ మృత్యోర్ముక్షీయ, మృత్యువు నుంచి విడగొట్టు అని అక్కడ ఉపనిషత్తు చెప్పింది. మరి ఆ దశ ఏదో, అది ఎలా ఉంటుందో ఈ ఉపాధి ఉండగానే తెలుసుకొని అనుభవించాలి. ఆ అనుభవించడంలో దశలు ఉంటాయి. అది ప్రారంధాన్ని బట్టి, జీవుడి యొక్క లక్షణాన్ని బట్టి, ఆ స్థితిగతుల్ని బట్టి ఉంటాయి. మహానుభావులు ఎంతో కాలం నుంచి, ఎన్నో జన్మల నుంచి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు చాలా సునాయాసంగా జీవన్ముక్తి దశలో దాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అది మనం జాగ్రత్తగా చూస్తే అటువంటి మహానుభావుల్ని కనిపెట్టగలం తప్ప లేకపోతే కనిపెట్టలేము. అది కూడా అటువంటి మహానుభావుల్ని అబ్జర్వ్ చేసి కనిపెట్టడం కూడా సాధనలో ఒక భాగమే. సాధనలో ఏది భాగం కాదు?
ఇలా అనుకూలించేవన్నీ భాగాలే. మరి వ్యతిరేకించేవి భావాలు కావా? వ్యతిరేకించే వాటిని కూడా వాటిల్లో ఉన్న వ్యతిరేకతను తీసి ఆ అసంబద్ధతలు ఏమైనా ఉంటే వాటిని ప్రవిలాపనం చేసి అందులో ఉన్న ఏకత్వాన్ని నువ్వు గ్రహించటం. అది ఇక్కడ ఆత్మ అనాత్మ అని లేదు. ఉన్నదంతా పరమాత్మే అయినప్పుడు ఇంకా అనాత్మ ఎక్కడుంది? ఈ జీవాత్మ ఇలాంటివన్నీ ఎక్కడున్నాయి? అయితే అది చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి దృష్టి. అది కేవలం శ్రవణం మాత్రం వలనే కాదు, మననం, నిధిధ్యాసనాలు ఎంత బాగా సాధకుడు జరుపుకోగలిగితే అంత అందులో పరిపక్వ దశ అనేది లభిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తోంది ఉపనిషత్తు? ఒక చక్కటి దృష్టాంతం చెప్తోంది. ఏమని అంటే, పునరపి ప్రకారాంతరేణ, వేరొక మార్గంలో. ఏమిటి వేరొక మార్గంలో ఏం చేస్తారా? బ్రహ్మతత్వ నిర్ధారణార్థ. అది నీకు బ్రహ్మతత్వం నువ్వు ఎక్కడెక్కడ చూడాలో ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి కఠోపనిషత్తులో ఏ ఒక్క శ్లోకం, ఏ ఒక్క మంత్రవర్ణం కూడా తీసివేయదగింది కాదు. ప్రతి దానికి ఒకానొక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఉన్నది. ఇది సంపూర్ణమైనటువంటి ఉపనిషత్తు, కఠోపనిషత్తు. ఆ మాటకు వస్తే అసంపూర్ణమైన ఉపనిషత్తు ఏదైనా ఉన్నదా అండి? లేదు. అన్నీ సంపూర్ణమైనవే. అన్ని 10 ఉపనిషత్తులు శంకర ఉన్నాయి. అనేక 108 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ అందులో మనకి శంకర భగవత్పాదులు 10 ఉపనిషత్తులకే భాష్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఆ 10 ఉపనిషత్తులు కూడా 10 నోళ్లతో ఒకే తత్వాన్ని వివరించి చెప్తున్నాయి అని మనం భావించాలి. అలాంటప్పుడు లోకంలో ఒక గొప్ప మాట చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే అంటారు. 10 ఉపనిషత్తుల్ని చదివి బాగా జీర్ణం చేసుకున్నటువంటి స్వస్వరూపావస్థితి కలిగిన సాధకులు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు? మాండూక్యం ఒక్కటి చాలయ్యా, అది పుచ్చుకొని నువ్వు ఆ భాష్యం చదువుకొని కళ్ళు మూసుకొని మననం చేసుకొని అలా ఉండిపోగలిగితే అదే నీకు మోక్షస్థితి అయ్యా అని చెప్తారు వాళ్ళు. ఆ మాట ఎలా చెప్తున్నారు? అనుభవంతో చెప్తున్నారు. ఇంకా అయితే ఇంకేమండి, ఇప్పుడు మానవుడులో ఎన్ని బలహీనతలు ఉండాలో అన్ని బలహీనతలు ఉన్నాయి మానవుల్లో. కానీ ఈ మానవుడి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ బలహీనతని కూడా బలహీనతగా ఒప్పుకోకపోగా నీలో ఈ బలహీనత ఏదైనా ఇది ఉందయ్యా అని ఎవరైనా అంటే అలాంటివి ఒక 50 బలహీనతల్ని ఆ అన్నవాడిలో చూపిస్తాడు. చూపించకుండా ఊరుకోడు, చూపించనిదే ఊరుకోడు. ఇది అసలు ముందు ఇదే అవిద్య అంటే అది పోవాలి ముందు. అసలు అందుకనే సాధ్యమైనంత వరకు మిత భాషిత్వం, ఎక్కువ మాట్లాడకుండా ఉంటే ఏమవుతుంది? ఇది గొప్ప విషయం. ఎక్కువ మాట్లాడితే మనస్సు ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే దానికి సప్లై చేయాలిగా. ఆ మాటలు తీసుకొచ్చేది మనస్సేగా. పనికొచ్చేవి, పనికి రానివి అన్ని రకాలైన ఆలోచనల్ని తీసుకొచ్చి దాంట్లో పడేస్తే ఆ గొట్టంలో అది అదే పనిగా వాగుతూ ఉంటుంది నోరు. అందుకని ఏం చేయాలి? మనస్సుని కంట్రోల్ చేయాలంటే ముందు నోరు కంట్రోల్ చేయాలి. మాట్లాడకుండా కూర్చుంటే ఇంకా మనస్సు కొంచెం సేపు కొట్టుకుంటుంది గిలగిల, ఎలాగా వలలో పడ్డ చేపలాగా. అందుకనే పెద్దలు ఒక్కొక్క రోజు అలాగ వాళ్ళ ధర్మాన్ని బట్టి మౌనం పాటిస్తూ ఉంటారు. అది సాధనలో ఒక భాగం. అలా చేసేసరికి ఆ మనస్సు అప్పుడు ఇక ఈ మహానుభావుడు నా మాట వినేటట్లు లేడని సర్దుకుంటుంది నెమ్మదిగా. అలాగా ఇప్పుడు ఏమని చేస్తున్నారు? ఇక్కడ బ్రహ్మతత్వ నిర్ధారణార్థమే వచ్చింది ఉపనిషత్తు. దశోపనిషత్తులకి ప్రయోజనం ఒకటే.
బ్రహ్మతత్వ నిర్ధారణ. ఏమిటండి బ్రహ్మతత్వాన్ని నిర్ధారిస్తే అయ్యేది? అది బాగానే ఉంది. ఈ మొదటి నుంచి చెప్పింది అదే కదా, బ్రహ్మతత్వమే నీ స్వరూపమని, నువ్వు అనుకునేదంతా నీ స్వరూపం కాదని, వికారం అని, అది ఆభాస అని, అది అసలు లేదని, ఇలాంటి చాలా ఉపదేశాలు చెప్పారు కదా, బాగానే ఉంది. ఇప్పుడు పునఃపి ప్రకారాంతరేణ బ్రహ్మతత్వ నిర్ధారణార్థ అయం ఆరంభ. ఇది మళ్ళీ కొత్త ప్రారంభం చేస్తున్నారు ఈ 5వ వల్లిలో. ఎందుకనండి అంటే దుర్విజ్ఞేయత్వాత్ బ్రహ్మణ. బ్రహ్మ దుర్విజ్ఞేయమయ్యా. నువ్వు ఎంత తెలిసిందనుకుంటావు? యస్యమతం తస్యామతం అని చెప్పారుగా కేనోపనిషత్తులో. అది చాలా సైకలాజికల్ మనస్తత్వాన్ని బాగా కాచి వడపోసిన ఉపనిషత్తు అది. ఇప్పుడు మనం మాండూక్యోపనిషత్ ఏకమేవాలం అనుకున్నాం, కానీ ఇక్కడ ఈ కఠోపనిషత్తు యొక్క ప్రణాళిక చూస్తే అత్యద్భుతం, అత్యాశ్చర్యకరం. అంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళిక అది కఠోపనిషత్తు. అందుకని దీనిని ఒకసారి బాగా మననం చేసి కొద్ది రోజులు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఆ టైం టేబుల్ని బట్టి, తర్వాత మళ్ళీ మిగతా మళ్ళీ ఇంకొక సమయం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ తీసి అలా నిరంతరం జీవితంలో ఈ దశోపనిషత్తుల్ని వాటిలో ఉన్న భావాల్ని మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి కొంచెంగా ఒక మొదటి మెట్టు మీద కాలు పెట్టగలిగిన అర్హత ఏర్పడవచ్చు. అది ఆ జీవుడి యొక్క ప్రారంధాన్ని బట్టి, ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. గ్యారంటీ ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేరు. అది బ్రహ్మతత్వం దుర్విజ్ఞేయం అండి. మాకు ఎంత బాగా తెలుసును అనుకున్నా తెలుసుకున్నది తక్కువే. దభ్రమేవాపి నూనం అని చెప్పిందిగా కేనోపనిషత్తు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మతత్వ స్వరూపాన్ని నువ్వు గనక నిర్ధారించుకోవాలి అంటే ప్రస్తుతం నువ్వు కఠోపనిషత్తుని చదువుతున్నావు కాబట్టి ఆ ఉపనిషత్తు యొక్క మహిమని, దాని వ్యాప్తిని, దాని లోతుని, ఆ భావాల గాంభీర్యాన్ని, అది విషయాన్ని నీకు తెలియచెప్పటానికి ఉపయోగించినటువంటి ఆ యుక్తుల్ని నువ్వు గనక బాగా స్టడీ చేసినట్లయితే నీకు అత్యంతమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది. అప్పుడు దుర్విజ్ఞేయత్వం పోతుంది. ఆ దుర్విజ్ఞేయం అవటం వల్ల బ్రహ్మతత్వ నిర్ధారణకి ఇప్పుడు ప్రకారాంతరంలో ఏం చెప్తున్నారంటావా? చక్కటి దృష్టాంతం తీసుకొచ్చారు. ఒక రాజుగారు ఉంటాడు. ఆ రాజుగారికి ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి ఒక ప్రముఖమైన పట్టణం ఉంటుంది. ఆ పట్టణాల్లో లోపలికి రావటానికి, బయటికి వెళ్ళటానికి ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలు వాటి పని అవి నిర్వహిస్తూ ఉంటాయి. ద్వారం ఏం చేస్తుంది? అనవసరమైన వాటిని లోపలికి రానియదు, అవసరమైన వాటినే రానిస్తుంది. మరి బయటికి పోకూడని వాటిని బయటికి పోనివ్వదు, పోవలసిన వాటిని లోపల ఉంచదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ద్వారాల వల్ల. అటువంటి ద్వారాలు ఉంటాయి పట్టణానికి. ఆ పట్టణానికి ఓ రాజుగారు ఉంటాడు. ఆ రాజే ఆ పట్టణానికి అధిపతి. అలాగా ఆ ద్వారాలు ఉంటాయని చెప్పాం. ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తే అప్పుడేం చేయాలి? ఎటు వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? రాజుగారు బయటికి ఎటు వెడతాడో, మామూలుగా లోకంలో అయితే రాజు శత్రువులు వచ్చి మీద పడినప్పుడు రాజు వెళ్ళిపోతాడు, అందులో ఉండడు. తాను ఉండి జయించగలిగే పరిస్థితి ఉంటే ఉంటాడు, శుభ్రంగా జయిస్తాడు, శత్రువులను బయటికి పోగొడతాడు, తాను ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని, ఆ నగరాన్ని పరిపాలించుకుంటాడు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాడు? నిష్క్రమిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటం అంటే మరణం. మరి ఆ రాజు ఏ ద్వారంలో నుంచి బయటకు పెడుతున్నాడో అక్కడ చెప్పడు, కానీ
ఈ ఈ శరీరం ఇప్పుడు ఈ పోలిక ఏమిటో మనం చూద్దాం. పురమేకాదశద్వారం అజస్య అవక్రచేతస అనుష్ఠాయ నశోచతి విముక్తస్య విముచ్యతే. అద్భుతమైన దృష్టాంతం. పురం ఏకాదశద్వారం అజస్య, ఎవరిదండి ఈ పురం? అజస్య. అజస్య అంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు, జన్మాది విక్రియారహితస్య. అజస్య, ఆయనకి జన్మ లేదు. ఆత్మతత్వానికి జన్మ ఎవరికి ఉందండి? మనకి ఈ ఉపాధే జన్మ. జీవుడు అనుకుంటే జన్మ ఉంది, కాదు అనుకుంటే జన్మ లేదు. చాలా చాలా తేలికైన విషయమే అనటానికి, అనుకోవటానికి, చెప్పటానికి. అజస్య జన్మాది విక్రియారహితస్య. ఇంకా ఆత్మనః, పరమాత్మకి. ఎక్కడ? రాజస్థానీయస్య, రాజుగారు ఉదాహరణ చెప్పాడుగా, రాజుపురంలో ఉంటాడని. ఆ రాజు స్థానంలో ఉన్నాడు ఇక్కడ. ఎవరు? ఆ రాజు నగరంలో రాజస్థానంలో ఉంటే ఇక్కడ ఈ ఉపాధిలో రాజుగా ఉన్నది ఎవరు? ఆత్మ. ఆత్మనః. పైగా పురధర్మ విలక్షణస్య, ఈ రాజుగారికి అక్కడ ఆయన లౌకికమైంది కాబట్టి అది కాదు, కానీ ఇక్కడ ఈ ఉపాధి అనే రాజ్యంలో ఉన్నాడు కదా ఈ ఆత్మ. ఈ ధర్మాలన్నీ ఆయనవేనా అండి? అబ్బే, అలా అనుకోకు, పొరపాటు పడక, చాలా గొప్ప ప్రమాదం. పురధర్మాలు వేరు, ఆయన ధర్మాలు వేరు, కానీ ఆయన ఇందులో ఉన్నాడు. ఇది ఎంత గమ్మత్తైన, ఎంత గొప్ప గంభీరమైన విషయం. ఒక విషయాన్ని వ్యాఖ్యానించి శిష్యులకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక్క శంకర భగవత్పాదులకు తప్ప మరెవరికి సాధ్యమవుతుంది? ఎవ్వరికీ సాధ్యం కాదనే అర్థం. అజస్య జన్మాది విక్రియ రహితస్య ఆత్మనః రాజస్థానీయస్య పురధర్మ విలక్షణస్య. ఇంకా అజస్య ఎలాంటి వాడైనా అవక్రచేతసః, అజుడు పరమాత్మ. ఇంకా ఎలాంటి వాడు? అవక్రచేతసుడు. అంటే అర్థం చెప్తున్నారు. అవక్రం అంటే వక్రము కానిది, కుటిలము కానిది, అకుటిలం. ఎలాగా? ఆదిత్య ప్రకాశవతు, ఆదిత్యుడి ప్రకాశం ఎలాంటిదో అల్లాగా. కుటిలం లేని, వెనక ముందులు లేని, వంకర టింకరలు లేని, ఉండటం ఉండకపోవటం, ఉదయించటం అస్తమించటం ఇలాంటివి లేని. అదేమిటి మీరు అలా అంటారు? సూర్యుడికి ఉదయాస్తమానాలు ఉన్నాయిగా. ఎక్కడున్నాయి? నువ్వు అనుకుంటే ఉన్నాయో అవి. అందుకనే నిన్ను ఈ భూమి మీద పడేశారు. హనుమంతుడు, హనుమత్ జయంతి వస్తున్నది. హనుమంతుడు సూర్యభగవానుణ్ణి పండు అని గ్రహించబోయినాడు అని ఒక ఆయన జీవిత చరిత్రలో ఒక అంశం ఉన్నది. అంటే అర్థం ఏమిటి? ఆ సూర్య భగవానుడి తత్వం ఆయనకి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. ఆయన సూర్యుడి దగ్గర చదువుకున్నాడు, అభ్యసించాడు, ఆయనతో పాటుగా వెళ్ళాడు అని కూడా చెప్తున్నాయి కదా, ఐతిహ్యం చెప్తున్నది కదా. కాబట్టి ఆయనకి ఆయనకి ఉదయించటం అస్తమించటం నిజంగా లేవు, సూర్యుడికి ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అనుకునేటట్టు నీ ఇంద్రియాలు నిన్ను చేసినాయి. పరాంచికా నివ్యతులు, ఇది కూడా అందులో భావమే. మరి ఆ విధంగా ఉదయం అస్తమయం లేనటువంటి సూర్యుని తేజస్సు ఎలా ఒకే రీతిగా అకుటిలంగా ఉంటుందో అటువంటి జ్ఞానము పరమాత్మ యొక్క జ్ఞానము. నిజానికి తనకంటే తక్కువ వాడితో పోల్చి చెప్పకూడదు, కానీ తనకంటే ఎక్కువ వాడిపోతో పోల్చి చెప్పచ్చు. ఆయనకంటే ఎక్కువ వాడేవాడున్నాడు? ఉన్నది ఆయన ఒకటేగా, ఉన్నదా ఆయన అని అనకూడదు, ఉన్నది పరమాత్మ తత్వం ఒకటేగా. రెండవది లేనప్పుడు ఇంకా రెండవది లేదని ఇప్పుడు 100 సార్లు చెప్పారు కదా. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా ఫాలో కావాల్సి ఉంటుంది.
అవక్రచేతసః అవక్రం అకుటిలం దేనివలే ఆదిత్య ప్రకాశవతు నిత్యం ఏవ అది నిత్యము ఆ నిత్యమేవ అవస్థితం నిత్యంగా ఉండేదే ఏకరూపం అందులో హెచ్చు తగ్గులు కానీ మరి ఇలాంటివేమీ లేవు ఏకైక రూపంతో ఒకే ఎక్కడైనా చూడు అదే స్థాయి అదే రూపం ఉంటుంది. ఇలా ఉండేది మరొకటి సృష్టిలో లేదుగాక లేదు. అలా ఏకరూపంగా ఉన్నది జ్ఞానం ఒకటే, జ్ఞానానికే చెల్లును. ఎందుకని అది సూక్ష్మము మహత్వము కలది, ప్రత్యేకతత్వము దీనంతటికి ప్రత్యేగాత్మ అయినది కాబట్టే అది ఏకరసంగా ఉండగలదు. ఏకరూపం చేత అదే చెప్తున్నారు కదా, అవక్రమైన చేతము. అవక్రం అనే మాటకు అర్థం చెప్పారు. అవక్రం అంటే అకుటిలం దేనిలాగా అండి, ఆదిత్య ప్రకాశవతు సూర్యప్రకాశం ఏ విధంగా కౌటిల్యం లేనిదో అలాగా అటువంటి చేత అవక్రమైనటువంటి చేతస్సు కలవాడు. చేత అంటే విజ్ఞానం, అస్య చేత అంటే విజ్ఞానం ఒక్కటే అర్థం. చేత విజ్ఞానం, చైతన్యము జ్ఞానమే. కాబట్టి పరమాత్మ చైతన్య స్వరూపుడు. ఈ చైతన్యం చిత్ అంటే జ్ఞానం, సత్ అంటే దాని యొక్క శక్తి. జ్ఞానం వేరు శక్తి వేరు కాదు, ఒక్కటే. ఈ మాట చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఇది మర్చిపోతే మనకు అసలు వేదాంతం అర్థం కాదు. ఒకటి అయోమయం అయిపోతాం, కంగారులో పడి పక్కదారిలోకి వెళ్ళిపోతాం, కానివన్నీ నిజాలు అనుకుంటాం. సరే, ఏకరూపం చేత విజ్ఞానం అస్య ఇది అవక్రచేత తస్య అవక్రచేతసః అటువంటి అవక్రచేతసుడైన పరమాత్మకి అజస్య అవక్రచేతసః పురం ఆయన యొక్క పురం ఇవ పురం అటువంటిది పురము. ఏది? ఈ శరీరమే. అటువంటి ఆకాశానికి ఉపాధి ఏది? అఘటం. అలాగా ఇది ఒట్టిదే మళ్ళీ. కానీ ఎందుకని అలా చెప్తుందండి? ఆ పరమాత్మ వచ్చి ఈ శరీరంలో కూర్చున్నాడని. ఏం కూర్చోలేదా? ఉన్నాడు. నువ్వు గుర్తించట్లేదు కాబట్టి ఇదేదో విచిత్రం అని అనుకుంటున్నావు. అలా అనుకోకుండా నేనే ఆ తత్వాన్ని అనుకుంటే నీకు మొత్తం అంతా అనుసంధానం అయిపోతుంది. అది చెప్తున్నారు. పురం అజస్య అవక్రచేతసః ఏకాదశ ద్వారం పురం. 11 ద్వారాలు గల పురం. అదే చెప్తున్నారు. పురం అంటే పురం ఇవ పురం. శంకర భగవత్పాదులు చాలా జాగ్రత్తగా చెప్తాడు. పురము వలె ఉన్న పురము అది పురానికి పురం ఎలాంటిదో చెప్తున్నారు. ద్వార పాలాది అధిష్టాతృ ద్వారపాల అధిష్టాతృ ఆది అనేక పురోపకరణ సంపత్తి దర్శనాత్. ద్వారాలు ఉన్నాయి, ద్వారపాలకులు ఉన్నారు, ఇంకా అనేక పనిముట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆ సంపత్తి, ఆ వైభవం అక్కడ పురంలో కనపడుతున్నది కదా. దర్శనాత్ కనపడటం వల్ల శరీరం పురం. ఒక నగరం ఈ పురం అంటే శరీరమే. ఇక్కడ ఆ ద్వారాలు ఉన్నాయి, ద్వారపాలకులు ఉన్నారు, అది ఉన్నది. పురంచ ఇది సోపకరణం స్వాత్మన అసంహత స్వతంత్ర స్వామ్యర్థం దృష్టం. ఆ పట్టణం ఎవరి కోసం ఉంది? రాజుగారి కోసం ఉంది. పట్టణం తన కోసం తాను ఉందా? తన కోసం తాను ఉండటం ఏమిటి? అది పట్టణం సంహతం అంటే అనేక వస్తువులు తీసుకొచ్చి పేర్చింది. అలా పేర్చింది ఎప్పుడూ సంహతమే. సంహతం తన కోసం తాను ఎప్పుడూ ఉండదు. ఇది చాలా జాగ్రత్త సున్నితమైన విషయం. సంహతం తన కోసం తాను ఉండేది కాదు. మరి ఎవరి కోసం ఉంటుంది? పరార్థం. సంహతం ఎప్పుడూ పరార్థం కోసమే. ఈ శరీరం కూడా సంహతమే. ఎవరి కోసం? ఇదిగో నా కోసమే. ఎవరి శరీరం వాళ్ళ కోసం. అది సోపకరణం, అందులో ఉపకరణాలు ఉన్నాయి. స్వాత్మన అసంహత స్వతంత్ర స్వామ్యర్థం అంటే
ఆత్మచేత, ఆత్మకి. అది కూడా అది ఆత్మ పదార్థం, ఆత్మజ్ఞానం, జ్ఞానం అసంహతం. అంటే ఆత్మతత్వం అసంహతం, పోగేసింది కాదు ఎక్కడ. అనాత్మ అంతా సంహతమే, ఆత్మ అసంహతం. సంహతం అసంహతం అనే రెండు మాటల అర్థం మనం బాగా తెలుసుకుంటే మనకి ఆత్మ అనాత్మ భేదం బాగా. సంహతం అంటే అన్నీ పోగేసి బిగించి ఎక్కడికక్కడ నిలబెట్టిన ఒక యంత్రం. ఇది కూడా అంతే. ఇవన్నీ రకాల పనిముట్లన్నీ వేసి ఎక్కడక్కడ స్క్రూలు వేసి బిగించారు. ఇది ఎవరి కోసం ఉన్నది? అసంహత స్వతంత్ర స్వామి అర్థం. అసంహతమైన స్వతంత్రం కలిగిన స్వామి యొక్క, ఆ యజమాని యొక్క అర్థం ప్రయోజనం కోసం. దృష్టం కనబడుతోంది కదా ఉదాహరణ. తథా అదేవిధంగా ఇదం, ఇది, ఈ శరీరం పురసామాన్యాత్ అంటే పురసామాన్యాత్ పట్టణంలో ఉండే సామాన్యమైన ఆ లక్షణాల చేత అనేకోపకరణ సంహతం. ఇందులో కూడా అనేక ఉపకరణాలు ఉన్నాయి. ఆ ఉపకరణాలన్నీ దేని స్థానంలో దాన్ని పెట్టి అక్కడ స్క్రూలు వేసి బిగించారు. అలాంటిది శరీరం స్వాత్మన అసంహత రాజస్థానీయ స్వామ్యర్థం. అది అక్కడేమో సంహతమైన నగరం, అసంహతమైన స్వామి కోసం ఉంది. ఈ సంహతమైన నగరం అంటే శరీరం, అసంహతమైనటువంటి రాజస్థానీయుడైన రాజుగారి స్థానంలో ఉన్న ఆత్మతత్వం కోసం ఉన్నది. తతుచ ఇదం. దీని లక్షణం ఏమిటండి? అజస్య అవక్రచేతసః. పురం అన్నారు. పురం అంటే పట్టణం అని అర్థం చెప్పారు, ఈ ఉపాధి అని అర్థం చెప్పారు, బాగుంది. ఇంకొక విషయం కూడా వివరించి చెప్తారా అంటే ఇదం శరీరాఖ్యం పురం ఏకాదశ ద్వారం. ఈ శరీరం అనే ఈ పట్టణానికి ఎన్ని ద్వారములు కలది? ఇది 11 ద్వారాలు దీంట్లో ఉన్నాయి. ఏమిటా 11? లెక్క చెబుతున్నారు స్వామివారు. ఏకాదశ ద్వారాని అస్య 11. సప్త శీర్షణ్యాని, ఈ శీర్షంలో సప్త 7, ఇవి 2, ఇవి 2 4, ఇవి 2 6, ఇది 1 7, ఇవి 7. తర్వాత నాభ్యాస అర్వాంచి 3, అర్వాంచి కిందకి, నాభ్యాస 3, పాయు ఉపస్థ నాభి ఇవి 3, అవి 7, శీర్షంలో 7, ఇవి 3 10. ఇకపోతే శిరసి ఏకం, ఇక్కడ 1, దీన్నే బ్రహ్మరంధ్రము అంటారు. మొత్తం ఇది పురం, ఇది 11. ఏకాదశ ద్వారం పురం. కస్య ఎవరికండి? అజస్య వక్రచేతసః. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మనకి అంటే పురం ఏకాదశ ద్వారం అజస్య అవక్రచేతసః, అది అర్థమైంది. అప్పుడు యస్య ఇదం పురం తం పరమేశ్వరం పురస్వామినం ఏం చేయాలండి అంటే ఉత్తర భాగం చెప్తా. అనుష్ఠాయ, అటువంటి అజుడు అవక్ర చేతస్కుడు అయినటువంటి స్వామివారిని, పరమాత్మ తత్వాన్ని అనుష్ఠాయ నశోచతి. ఈ శరీరంలో ఉన్న నేను అనే అనాత్మ అయిన నేను అనేది ఒకటి ఉందే, ఇది ఏం చేయాలి? ఈ నేను అనాత్మని కాదు, ఆ ఆత్మనే అని అనుష్ఠాయ అంటే అర్థం చెప్తున్నారు. ఎవరిని అంటే చెప్తున్నారు ముందు పురం తం పరమేశ్వరం పురస్వామినం. అసలు ఆ స్వామి అతడే. నువ్వు ఆ భాష నువ్వెక్కడున్నావయ్యా? నువ్వు దీనికి స్వామివే కాదు. ఇంకా ఏమిటి తెలుసా? నువ్వు దీంతోటే పోతావు, దీంతో పోని ఒకనొక స్వామి. ఇది అద్భుతమైన విషయం. నువ్వంటే ఎవరిక్కడ? నీ మనస్సే, లేదా నీ బుద్ధి, అంతకంటే ఏమీ లేదు. యస్య ఇదం పురం, ఎవరిదైతే ఈ పట్టణమో తం పురస్వామినం పరమేశ్వరం. ఇక్కడ పరమేశ్వరం అంటున్నాడు. ఈశ్వరుడు అంటే ఆయన దాన్ని నిర్వహిస్తాడు కాబట్టి పరమేశ్వరుడు అన్నాడు. ఆ నిర్వహణ అనేది వచ్చేసరికి ఈశ్వర అనే తత్వం కావాలి. ఈశావాస్యం అదే. కానీ
ఏమాత్రం సహించక వెంటనే అక్కడ స్వామివారు ఏమన్నారు అంటే ఆత్మన యాథాత్మ్య తత్వం అని చెప్పారు కదా. అక్కడ ఈశ అంటే ఆత్మ అనే అర్థం చెప్పారు భగవత్పాదులు. అటువంటి ఆ పరమేశ్వరం అనుష్ఠాయ, అది మంత్రం చెప్తున్నది. ఏమని చెప్తున్నది? పురమేకాదశద్వారం అజస్యా వక్రచేతస అనుష్ఠాయ. అనుష్ఠాయ అంటే ధ్యాత్వా, ధ్యానించు. ఎవరిని? ఈ పురాన్ని కాదు, ఈ ఏకాదశ ద్వారాల్ని కాదు, ఈ నేను నాకు సంబంధించినవి ఈ అనాత్మని కాదు, ఈ పురానికి అధిపతి అయినటువంటి ఏ అజతత్వం ఉన్నదో, ఏ అవక్రచేతస్తత్వం ఉన్నదో దానిని ధ్యానించు. ఏమని ధ్యానించమంటావు? అది నేనే అని ధ్యానించు. ఎంత అద్భుతమైన ఉపదేశం ఇది! కనీసం ఆచరణలో పెట్టడం అలా ఉంచుదాం. అర్థం చేసుకోవటానికే ఎన్ని జన్మల సంస్కారం కావాలో తెలీదు. అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. సామాన్య మానవ జ్ఞాన అతీతమైన విషయాలు ఇవి. సామాన్య మానవుడికి ఆ ఊహలకు కూడా అందవు ఇలాంటి విషయాలు. అది ఉపనిషత్తులంటే. సహజంగా లోకంలో ఒక విద్యావంతుడు ఉంటాడు, ఉన్నత విద్యావంతుడు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? చదువుకుంటాడు, ఏదో వృత్తిలో స్థిరపడతాడు. కానీ లోపల ఇదేనా పరమార్థం? నేను చదివేనా? నేను చదివిన కంప్యూటరేనా? నేను చదివిన వైద్యమేనా? నేను చదివిన లాయేనా? ఇట్లా ఎవరికి వాళ్ళు ఇది కాదు. ఇంకా మానవ జీవితం, మానవుడు తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అనిపిస్తుంది. అది జిజ్ఞాస అంటే. అది కలవాళ్ళు తప్పనిసరిగా వేదాంతం చదవాలి. అప్పుడు అది ఎలా వచ్చింది? ఆ కోరిక ఎలా వచ్చింది? అనేక జన్మల సంస్కారం. ఏకకృతాత్ పూర్వకృతాత్. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. అలా అందుకని వస్తుంది, అది వచ్చేటట్టు ఆయనే చేస్తాడు. అటువంటి ఆ పరమేశ్వరం ధ్యాత్వా అనుష్ఠాయ. ధ్యానం అంటే అనుష్ఠాయ అంటే అర్థం, ధ్యానం హి తస్య అనుష్ఠానం. అనుష్ఠాయ అని కూర్చుంది ఉపనిషత్తు. అనుష్ఠానం ఏమిటండి అంటే యజ్ఞాన్ని లేకపోతే పూజాధికారుల్ని అనుష్ఠించటమా? కాదయ్యా. దానిని అనుష్ఠించడం అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు అనుష్ఠించడం అంటే అర్థం చెప్పమంటావా? ధ్యానం కృత్వా. అనుష్ఠానం సమ్యగ్ విజ్ఞానపూర్వకం ధ్యానం. విజ్ఞానపూర్వకం. తెలుసుకున్నది మర్చిపోకు. తెలుసుకున్న దాన్ని మనసులో ఉంచుకో. మర్చిపోయిన ఆ వాసన పోదు. అనేక విషయాలు, బోల్డ్ విషయాలు వింటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. అవన్నీ ఒక్క క్షణంలో గుర్తురమ్మంటే రావు. కొంచెం వయసు బాగుపడితే ఆ సమయానికి గుర్తురమ్మన్నా రావు. కానీ ఆ ఆ ఇంగువ కట్టిన ఆ వస్త్రం అంటారు, అది దానికి పట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న భేదం ఉంది. ఈ శరీరానికి అంటే ఈ కట్టెకి దీనికి ఇప్పటిదాకా అనాత్మ భావాలు, అవి కూడా ముఖ్యంగా సత్వరజస్తమస్సులనే 3 గుణాలు మొత్తం రక్తంలో, మధ్యలో, చర్మంలో, ఎముకల్లో అన్నింట్లో పట్టేసి ఉన్నాయి. అవి వాటన్ని అస్థిగతం అయిపోయినాయి త్రిగుణాలు. ఎప్పటి నుంచో. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ముందు ఈ శరీరాన్ని శుద్ధి చేసుకున్న కొద్దీ ఏమవుతుంది? నీకు నీ తత్వం ఏమిటో, నీ స్వరూపం ఏమిటో ద్యోతమానం అవుతుంది. దానినే నిరంతరం ధ్యానం చేసుకుంటూ కూర్చో, ఆలోచించుకుంటూ కూర్చో. అది స్ఫురమేకాదశద్వారం అజస్యా వక్రచేతస అనుష్ఠాయ నశోచతి. అనుష్ఠాయ అంటే అర్థం ఏం చెప్తున్నారు స్వామివారు? అంటే ధ్యానం. ధ్యాత్వా అన్నారు. ధ్యాత్వా అంటే అర్థం ఏంటండి? ధ్యానం హితస్య అనుష్ఠానం. సమ్యక్ విజ్ఞానపూర్వకమైన ధ్యానమే. అంతే తప్ప ఇంకో రకంగా చేసి ఇది ధ్యానం అంటే దానివల్ల ప్రయోజనం ఉండదు.
ఆ పరమాత్మ తత్వాన్ని సర్వైషణ వినిర్ముక్త సన్ అన్నీ లోపల పెట్టుకొని నేను ధ్యానం చేస్తానంటే నీ వల్ల కాదది. నువ్వు ముందు వినిర్ముక్తుడివి కావాలి, అంటే పోగొట్టుకోవాలి. ఏం పోగొట్టుకోవాలి? సర్వైషణాలు, దారైషణ, ధనైషణ, పుత్రైషణ, ఇవన్నీ నువ్వు పోగొట్టుకొని వాటి నుంచి వినిర్ముక్త సన్ సమం సర్వభూతస్థం, అంతటా సమానంగా పరుచుకొని ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ధ్యాత్వా, ధ్యానం చేస్తూ 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 ఉంటే నశోచతి అంటే అర్థం చెప్తున్నారు. తద్విజ్ఞానాత్ అభయప్రాప్తే, అప్పుడు నీకు అభయం ప్రాప్తిస్తుంది. అభయం అంటే అది ఇప్పుడు మనకి దేవతా విగ్రహాలు ఇలా చేయి చూపించడం అభయం. అదే నన్ను ధ్యానించు, నన్ను ఉపాసించు, నీకు మరణ భయం ఉండదు. అక్కడికక్కడ ఆ దేవత ఇచ్చేది కాదు, ఆ దేవత ద్వారా ఇగో ఇలా గ్రహించాలి. ఇంత గ్రంథం ఉంది దానికి. ఏమి ఆడు అభయప్రాప్తే శోకావసర అభావాతు, ఇంకా అభయం ఎప్పుడైతే నీకు ప్రార్థించిందో శోకం యొక్క అవసరం లేదయ్యా, అది పోయింది. ఇహ ఏవ ఈ జన్మలోనే, ఈ ఉపాధిలోనే అవిద్యాకృత కామ కర్మ బంధనై విముక్తో భవతి. అద్భుతమైన విషయం. ధ్యానం చేస్తే ఏం అద్భుతమైన ఉపదేశం, ఎంత చక్కగా చెప్పారు. ఈ జన్మలోనే, ఈ శరీరంలో అయితే ఆ స్థితి మనకు వస్తుందా అంటే యోగ్యతను బట్టి వస్తుంది. చెప్పుకోకపోతే అసలు రాదుగా. వచ్చేది ఎప్పుడు రావాలి? ఇలా చెప్పుకుంటూ ఉంటేనే వస్తుంది తప్ప చెప్పుకోకపోతే అసలు రాదు. ఏమిటది? అవిద్యాకృత కామ కర్మ బంధనై విముక్తో భవతి. అవిద్య వల్ల వచ్చినటువంటి కామం, కోరికలు, ఆ కోరికల వల్ల చేసే కర్మలు, ఆ కర్మలే బంధనాలు, కట్టిపడేసే తాళ్ళు. వాటి నుంచి విముక్త భవతి, విముక్తుడవుతాడు. ఏం చెప్తోంది మంత్రవర్ణం ఇక్కడ? చాలా విశేషంగా గమ్మత్తుగా చెప్పింది. అనుష్ఠాయ నశోచతి, పైగా విముక్తస్య, విముక్తుడైపోతాడు. అయిపోయిందిగా, మళ్ళీ విముచ్యతే అంటుందేమిటి ఉపనిషత్తు? దానికి అర్థం చెప్తున్నారు. నువ్వు జీవించి ఉండంగానే విముక్తుడివి అయితే విముక్తస్య సన్ విముచ్యతే, పునః మళ్ళీ విముక్తుడు అవుతావు. ఎప్పుడు? శరీరం న గృహ్ణాతి, ఇంకొక శరీరాన్ని పుచ్చుకోవు. ఇంకొక శరీరం పుచ్చుకోవడం అనే ప్రసక్తి ఎప్పుడు వస్తుంది? మరణించిన తర్వాత వస్తుంది. మరి ఈ ధ్యానం వల్ల మరణించక ముందే నువ్వు విముక్తుడు అవుతున్నావుగా. ఇక్కడ ఈ విముక్తిని పొంది, ఈ శరీరం నుంచి విముక్తిని పొంది మళ్ళీ జన్మని స్వీకరించడం అనేది లేకుండా చేసుకో. కాబట్టి విముక్త సన్ విముచ్యతే అని అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు. ఇది ఏం చెప్పారు అంటే పురమేకాదశద్వారం అజస్య వక్రచేతస అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతతు. అదే నువ్వు ఉన్నాడా లేడా అని నన్ను అడిగావే నచికేత, ఆ ప్రశ్నకి నేనేం చెప్పాను? ఉన్నాడనే చెప్పాను కదా. అదే ఇది. ఆ ఉన్నాడని నేను చెప్పిన తత్వమే ఇది. ఏది? ఈ శ్లోకంలో వర్ణించామే అది. ఇంకా ఇంతకంటే క్లియర్గా బోర్డు మీద తెల్ల సుధముఖతో రాసి చూపించినట్టుగా చెప్తుంటే అర్థం కాకపోవటం అన్నది ఉండదు, అనుభవంలోకి రాకపోవటం అన్నది కూడా ఉండదు. అయితే ఆ అనుభవంలోకి రావటం నెమ్మదిగా దశల వారీగా పరిణామక్రమంలో రావాలి తప్ప ఉన్నట్టుండగా హఠాత్తుగా ఎవ్వరికీ రాదు. అనుమానం అక్కర్లా. ఎవరికి అంటే మానవులకి. మానవుడిగా పుట్టాడు అంటేనే ఆ ఉపాధిని గ్రహించాడు అంటేనే అనాత్మతత్వంలో పుట్టాడు అని. ఈ పుట్టడంలో హెచ్చుతగ్గులున్నాయి. ఒకే తరగతిలో 50 మంది ఉంటే మొత్తం ప్రపంచ జనాభా అనుకోండి, ఆ 50 మందిలో కొంతమందికి 35 మార్కులు, ఒకళ్ళకో ఇద్దరికో 100కి 99 మార్కులు వస్తాయి. ఏ ఒకడికో 100కి 100 వస్తాయి. ఈ 50 మందిలోనే ఎన్ని అంతరాల భేదాలు ఉన్నాయి?
కాబట్టి ఇప్పుడు మానవ జన్మ ఒకటైతే దృష్టితో ఆలోచిస్తే 100 మార్కులు వచ్చిన వాడు విద్యార్థే సాధకుడే, 0 మార్కులు వచ్చిన వాడు సాధకుడే. దానికేముంది? కాబట్టి ఇప్పుడు ఏతద్వై తత్ స్పష్టంగా చెప్తున్నారు. పురమేకాదశద్వారం అజస్యావక్రచేతస అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.